దాన్ని బాగా చూపించారు. కేవలం మాటల్లో రాజకీయ ద్రోహం, అతను ప్లానింగు, ఆ కన్నింగు, అతను చేరిన మొదటి నుంచి కూడా పార్టీలో చేరిన మొదటి నుంచి అతను మొత్తం ఆ కన్నింగ్ ప్లానింగ్ అంతా బ్యూటిఫుల్గా చూపించారు. ఆ నిజమైన విలన్ ఎవరు అనేది రాజకీయ ఫస్ట్ విలన్, సెకండ్ విలన్ తర్వాత ఉన్నారు, అది వేరే ఘట్టం. ఈ ఫస్ట్ విలన్ని బాగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్. మహానుభావుడు ఎన్టీ రామారావు బయోపిక్లో భాగంగా బాలకృష్ణ నిర్మించి క్రిష్ డైరెక్షన్ చేసిన దాంట్లో ఈ మహానాయకుడి సినిమా చాలా అద్భుతంగా ఉంది. చూపించవలసింది ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించగలిగారు. నిజాన్ని చూపించారు, వాస్తవాలను చూపించారు తప్ప వాస్తవ విరుద్ధంగా ఎక్కడా కూడా ఏమి చూపించలేదు. నటించిన పాత్రలు, ఎన్నుకున్న పాత్రదారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు చక్కగా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా పాటలు, సన్నివేశానికి అనుగుణంగా పాటలు మాత్రం సమకూర్చారు. అది డైరెక్టర్ కృషి యొక్క నైపుణ్యత చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది. హైలైట్ అనిపించిన సన్నివేశం ఆ మహానుభావుడు తన భార్య బసవతారకమ్మతో కలిసి ఉన్న హాస్పిటల్ సన్నివేశం అద్భుతంగా ఉంది. తర్వాత ప్రజల్లోకి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా అనేది తెలియపరుచడం కోసం రామకృష్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఆ సన్నివేశం అద్భుతంగా ఉంది. ఎవరిని ఎక్కడ కించపరిచే విధంగా లేదు. వాళ్ళ నిజస్వరూపాన్ని క్రిష్ చూపిస్తానికి ప్రయత్నం చేశాడు, అలా చూపించగలిగాడు కూడా. అది లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ఏం లేదు. కేవలం ఆ మహానుభావుడి యొక్క భార్య బసవతారకమ్మ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, భార్యాభర్తల అన్యోన్యత ఎలా ఉంటుంది, ఆలుమొగులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఒక తార్కాణంగా చూపించగలిగారు. ఇది కేవలం వాళ్ళు ఎంచుకుంది బయోపిక్ ఎంతవరకు ఎంచుకున్నారంటే కేవలం బసవతారకమ్మ మరణం వరకే ఎంచుకున్నారు. ఆ తర్వాత వాటిని ఎంచుకోలేదు. అక్కడ దాకే సినిమా తీయాలనుకున్నారు. నిజంగా మహానుభావుడు సినిమా తీయాలంటే 10 భాగాలు తీసినా సరిపోదు. అది నాకు తెలియదు. ఊహాజనితం అంటే బాలకృష్ణ గారు తీస్తారనా? లేదు, ఊహాజనితం తెలియదు. అసలు లేదు, కేవలం బసవతారకమ్మ వరకే తీశారు. అది పెడితే కాంట్రవర్సీ అవుతుందని అనుకున్నారేమో, నాకో తెలియదు. కాంట్రవర్సీ అవుతానికి ఏం లేదు, అక్కడ ఏమాత్రం కూడా లేదు. కాంట్రవర్సీ అయ్యే అవకాశమే లేదు. కేవలం ఇది కొంతమంది జనాల ఊహాజనితం, అంత మించేం లేదు. వర్మ మూవీ ఏదైతే లక్ష్మీ ఎన్టీఆర్ ఉందో ఆ సినిమా అనేది ఆ మహానుభావుడి జీవితంలో ప్రవేశించిన ఒక మధ్య వయస్కురాలి స్త్రీ లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన తీస్తున్నాడని అంటున్నాడు. అది కేవలం లక్ష్మీపార్వతిలో ఉన్న బయోపిక్లో 2వ భాగం అనుకోవాలి. ఒకవేళ లక్ష్మీపార్వతి బయోపిక్ తీయాల్సి వస్తే ఆవిడది అది 2వ భాగం కింద మనం అభివర్ణించవచ్చు. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. అది మన రామ్ గోపాల్ వర్మ ఎలా చూపించారో మనకు తెలియదు. ఇందులో వాస్తవాన్ని చూపించారు. చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అది ఖచ్చితంగా చూపించారు. ఒక క్రియాశీలకమైన కార్యకర్తగా ఎలా పనిచేయగలడు, ఇతర కార్యకర్తలకు కూడా తన ఇన్స్పిరేషన్గా చూపించగలిగారు. వాస్తవం చూపించాడు. భాస్కర్రావు గారి మనస్తత్వం అదే కదా. నేను పైలట్ అవుతే, ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు పైలట్ అవుతే నేను కో పైలట్ అనే ఆ భావంలో ఉన్న వ్యక్తే. కేవలం బొమ్మను చూపించి తను అధికారాన్ని చేపట్టాలనే భావంలోనే అతన్ని తీసుకురాగలిగాడు. ఆ భాగంలో అతను ఫెయిల్యూర్ అయ్యాడు. ఆ ఫెయిల్యూర్ అని ప్రజలు అది ఫెయిల్యూర్ అవుతానని తను అనుకోలేదు. దానికి కేంద్ర ప్రభుత్వంతో కూడా, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో చేతులు కలిపి వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. కానీ ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలి, ఎవరికి తీర్పు ఇవ్వాలి, ఎవరిని స్వాగతించాలి, ఎవరిని బయటికి నెట్టాలనేది ప్రజలకు తెలుసు. కనుక ఫైనల్గా ఆఖరిగా జరిగిందేంటి, ఆ మహానుభావుడికే వాళ్ళు పట్టం కట్టారు. మళ్ళీ